తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తునకు ఆర్డర్ ఇచ్చింది. సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో సిట్ ఏర్పాటు కానుంది. దర్యాప్తు బృందంలో సిబిఐ నుంచి 2, రాష్ట్రం నుంచి 2 సీనియర్ ఫుడ్ అధికారి ఉండనున్నారు. లడ్డూ వివాదంపై విచారణను సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షించనున్నారు. దర్యాప్తు అనంతరం నివేదికను కేంద్రానికి అందించనుంది సిట్ బృందం. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతిస్తున్నారు. సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు. ఇంకోవైపు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు సైతం సుప్రీం తీర్పును స్వాగతించారు. బాబు సెట్ రద్దయిందని, సుప్రీం సిట్ను స్వాగతిస్తున్నామని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఇదే విషయంపై మాజీ మంత్రి రోజా సైతం స్పందించారు. తమకు సుప్రీంకోర్టుపై నమ్మకం ఉందని, సుప్రీంకోర్టు ఆదేశించిన స్వతంత్ర దర్యాప్తుకు స్వాగతిస్తున్నామని ట్వీట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, ఏదైతే సుప్రీంకోర్టు లడ్డూని కలిసి అంశానికి సంబంధించి విచారణ చేపట్టిన నేపథ్యంలో విచారణ బృందంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు కొంతమేరకు ఈ అంశం మీద కసరత్తు చేసి కొన్ని నివేదికలను తయారు చేసిన నేపథ్యంలో దీన్ని ఆ సిట్ బృందంలో ఇద్దరిని ఈ బృందంలో కొనసాగించే అవకాశం కల్పిస్తుంది. అలాగే ఏదైతే సిబిఐ నుంచి అన్ని వర్గాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తులో కూడా సిబిఐ డైరెక్టర్ తో సహా మరో పోలీస్ అధికారికి అవకాశం కల్పించింది. అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కమిటీకి సంబంధించిన ఒక అధికారిని కూడా ఈ విచారణ కమిటీలో నియమించడం ద్వారా ఏంటంటే జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఏర్పడిన నేపథ్యంలో ఏదైతే రాష్ట్రాలుగా ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడంతో ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కమిటీ కూడా పరిగణలోకి వస్తాయి. కాబట్టి ఈ కమిటీ నియామకంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏఆర్ డైరీ అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇక అక్కడ ఫుడ్ సేఫ్టీకి అనుగుణంగానే తాము పదార్థాలు తయారు చేస్తున్నామని చెప్పని వాళ్ళు గతంలో కేంద్రానికి పేర్కొంటూ అనుమతులు కూడా తీసుకున్న నేపథ్యంలో ఏదైతే కల్తీలు జరిగాయని చెప్పి నేను చెప్తున్న నేపథ్యంలో ఫుడ్ స్టాండర్డ్స్ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ కమిటీలో వాళ్ళకు కూడా స్థానం ఇవ్వడంతో ఎందుకంటే భవిష్యత్తులో ఏదైతే ఈ ప్రసాదాల కల్తీ కానీ ఏదన్నా వ్యవహారాలకు సంబంధించి కల్తీ వ్యవహారాలకు సంబంధించి ఎవరన్నా ఎలాంటి చర్యలు చేపట్టాలన్నా కూడా వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పే విధంగా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పి కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.